ఓం శ్రీ గురుభ్యో నమః. వ్యాస పౌర్ణమి సందర్భంగా ఆ వ్యాస మహర్షిని గురించి కొన్ని విషయాలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మానవ జాతి చరిత్రలో దివ్యమైన మహనీయమైన గురు శిష్య పరంపర కలిగిన భారతీయ సంస్కృతికి, మన సనాతన ధర్మానికి వేల వేల వందనాలు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది గురు శిష్యుల మధ్య బంధాన్ని తెలిపే శ్లోకం. గురు శిష్యులు కలిసి చెప్పుకొని శాంతి మంత్రం. ఆ భగవంతుడు గురు శిష్యులమైన మనిద్దరిని రక్షించుగాక, మనిద్దరిని వృద్ధి చేయునుగాక, మనిద్దరిని ఈ అధ్యయనానికి అవసరమైన శక్తిని పెంపొందించుగాక. మనం చదివేది నేర్చుకునేది మనిద్దరికీ వెలుగుని ఆపాదించుగాక, మన మధ్యలో విభేదాలు తలెత్తకుండా ఉండుగాక అని ఈ శ్లోకానికి అర్థం. దీన్ని బట్టి బోధన అనేది ఎంతటి పవిత్రమైనదో అర్థం చేసుకోవచ్చు. సనాతన ధర్మం గురువుకి అత్యున్నత స్థానాన్నిచ్చి గురువుకు సరిసమానమైన వారు లేరని కీర్తించింది. ఆది గురువుగా కీర్తించబడుతూ దక్షిణాభిముఖంగా ఆసీనుడై అనుగ్రహం వర్షిస్తున్న దాక్షిణ్యమూర్తి దక్షిణామూర్తి. దక్షిణామూర్తి మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానప్రదాత. సాక్షాత్తు శివుడే ఆది గురువు అయిన దక్షిణామూర్తి అని శాస్త్రవచనం. గురువు అనే మాట చరాచర జగత్తంతా వ్యాపించి ఉంది. అజ్ఞానాన్ని పోగొట్టి ఒక జీవిత కాలాన్ని సరిపడా జ్ఞానాన్ని ప్రసాదించేవారు గురుదేవులు. అలాంటి గురువైన వ్యాస మహర్షిని స్మరించుకొని లోకమంతా గురు పూజోత్సవాన్ని జరుపుకునే రోజు ఆషాఢ పౌర్ణమి. దానిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ప్రాచీన కాలంలో వేదం ఒక రాశిగా ఉండేది. వ్యాసుడు ఆ వేదాన్ని 4 భాగాలుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు. అదేవిధంగా పురాణాన్ని సమన్వయం చేసి 18 పురాణాలుగా విడదీసిన మహనీయుడు వ్యాసమునీంద్రుడు. జీవిత రథాన్ని ఐహిక మార్గంలో నడపడం బంధమని, దేవ మార్గమే మోక్ష మార్గమని గీతా రహస్యాన్ని బోధించి జ్ఞాన విహారం చేయించిన జ్ఞానగురువు. ఈ ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాస మహర్షిని పూజించడం, స్వగురువులను వేదవ్యాస మహర్షి ప్రతిరూపాలుగా భావించి పూజించి గురువు రుణం తీర్చుకుందాం. మానవునికి విద్యయే సౌందర్యం, విద్యయే గుప్తధనం, విద్యయే కీర్తి, విద్యయే సుఖభోగాలను ఇచ్చేది, విద్యయే మార్గదర్శిని. మరి అలాంటి విద్యను బోధించి ఉన్నతంగా తీర్చిదిద్దేవాడే గురువు. విద్య వినయాన్ని పెంచాలే కానీ అహంకారాన్ని పెంచకూడదు. జీవితానికి మార్గనిర్దేశం చేసి మనకు సరైన దారిలో పెట్టిన గురువులను మర్చిపోకుండా వారు ఎప్పుడు ఎక్కడ తారసపడినా పరామర్శించి గౌరవాభిమానాలు చాటుకోవాలి. సత్యం వద, ధర్మం చర, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మన ఋషులు ప్రబోధించిన ఆదర్శాలు సర్వకాల సర్వావస్థల్లోనూ నిత్యనూతనము, శాశ్వతం. సత్యయుగమైన కలియుగమైన ఈ ధర్మాలు అనుసరించదగినవే. ఆచార్య దేవోభవ.